హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్. వెల్కమ్ టు సూపర్ బ్లాగ్. రేపు మనం అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ AI-171లో లండన్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ లండన్. కీప్ ఫాలోయింగ్ టు అవర్ బ్లాగ్ సో దట్ మీ అందరు కూడా లండన్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంతకంటే ముందు 18 ఏళ్ళగా ఎదురు చూస్తున్న రోజు, RCB కప్పు కొట్టే రోజు, కోట్ల మంది ఆశలు. సో లెట్స్ మీట్ ఇన్ ది ఫైనల్ మ్యాచ్ RCB వర్సెస్ పంజాబ్ టునైట్. బాయ్ ఫ్రెండ్స్. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 10 సార్లు కాదు, 15 సార్లు కాదు, 17 సార్లు దండయాత్ర చేశారు. 18వ సీజన్లో గెలిచారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాగ్. మొత్తానికి RCB గెలిచేసింది. ఇట్స్ టైమ్ టు పార్టీ. ఇలాంటి టైంలో కోటర్ అయిపోతే అస్సలు ఫుల్గా తాగండి, చిందులేయండి, ఎంజాయ్ చేయండి. అండ్ రేపటి నుంచి లండన్ ఎక్స్ప్లోజర్ మొత్తం మామూలుగా ఉండదు. ఫ్లైట్ ఎగ్జాక్ట్ 2 o'clock మొదలు పెడితే fuck. I missed the flight, man. Fuck. In a tragic incident, an Air India flight to London crashed shortly after takeoff near the Ahmedabad airport on Thursday afternoon. హాయ్ ఫ్రెండ్స్, యాజ్ ఐ సెడ్, మనం ప్రతిదీ ఒక పర్పస్ కోసమే జరుగుతుంది. సో అన్ఫార్చునేట్లీ ఐ మిస్డ్ మై ఫ్లైట్ అండ్ అది ఒక విధంగా మంచిగా అయింది. ఐ ఫీల్ సాడ్ ఫర్ దోస్ హూ గాట్ డెడ్. అండ్ ఇలాంటి జీవితంలో జరుగుతూనే ఉంటాయి. సో వాటి గురించి బాధపడుతూ ఉండిపోలేము. సో RCB గెలిచింది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ర్యాలీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 3 o'clock. ఖచ్చితంగా మీరు కూడా వచ్చేయండి. కీప్ ఫాలోయింగ్ టు మై బ్లాగ్ సో దట్ ది హడావిడి సెలబ్రేషన్ మొత్తం మీకు కవరేజ్లో చూపిస్తా. లెట్స్ మీట్ ఇన్ ర్యాలీ. హాయ్ ఫ్రెండ్స్, అందరు RCB ర్యాలీ కోసం రెడీ అయ్యి వస్తున్నట్టున్నారు. ఐ మీన్ హాఫ్ వే, బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడే తెలిసింది ర్యాలీ హ్యాస్ బిన్ క్యాన్సల్డ్. ఎవరన్నా వస్తుంటే వెనక్కి వెళ్ళిపోండి. కీప్ ఫాలోయింగ్ టు నాటి సినిమాస్ ఫర్ అప్డేట్స్ అండ్ సెలబ్రేషన్స్. బాయ్ ఫ్రెండ్స్. బ్రహ్మదేవుడు మనకు 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చిన, మన గుద్ద కింద దరిద్రం ఉన్నప్పుడు ఏ దేవుడు మనల్ని కాపాడలేడు. కర్ణాటకలో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఒక దారుణమైన ఘటన అందరికీ తెలుసు. తొక్కిసలాట్లు ఇప్పటికే 11 మంది ప్రాణాలు విడిచారు. హాయ్ ఫ్రెండ్స్, యా, ప్రతి ఒక్కటి ఒక పర్పస్ కోసం జరుగుతుందని చెప్తుంటానుగా. నేను అక్కడికి వెళ్ళలేకపోవడం ఒక రీజన్ కోసమే జరిగింది. అక్కడ స్టాంపేడ్ జరిగింది. సో 11 మంది చనిపోయారు. ఐ ఫీల్ సాడ్ ఫర్ దట్. వీ షుడ్ కీప్ ఆన్ మూవింగ్. సో మన వ్లాగ్లో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి కామెంట్ ఇంటరాక్షన్. సో మన కామెంట్స్ మొదలెడదామా? సో ఫస్ట్ కామెంట్ గోస్ విత్ అర్జున్. అన్న, నీ పెళ్ళి ఎప్పుడు? సో నైస్ క్వశ్చన్. మా నాన్న చిన్నప్పటి నుంచి చెప్పేవాడు, కష్టపడి చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, లేకపోతే పిల్లనివ్వరని. సో నేను అప్పటి నుంచి కష్టపడి చదువుకొని మంచి జాబ్ తెచ్చుకున్నా. కానీ ఇప్పుడు భయం స్టార్ట్ అయింది. ఎక్కడ నాకు వచ్చే పిల్లం నన్ను డ్రమ్లో వేస్తుందో, పాయిజన్ ఇచ్చి చంపేస్తుందో, లేదా కిల్లర్ని పెట్టి చంపేస్తుందా అని. సో యాజ్ ఆఫ్ నో దండం రదుతా. సో ఫ్రెండ్స్, సింపుల్. మన లైఫ్లో మన బ్రెయిన్ మొత్తం ప్రాబ్లమ్స్తో నిండిపోయినప్పుడు మన కడుపుకి తిండి పెట్టి నింపండి, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, నా తినే బ్లాగ్ వీడియో కూడా మీకు ఖచ్చితంగా చేస్తా. అవర్ మెస్ ఫుడ్ విల్ బి సూపర్ టుడే. బాయ్ ఫ్రెండ్స్.
మనం చనిపోయాక మన కళ్ళ ముందు కనపడే 7 minutes థియరీ గుర్తుంది కదా, అది మొత్తం మధురమైన క్షణాలతో నింపేయండి. లైఫ్ ఇస్ సో అన్ప్రెడిక్టబుల్. చీకటి రోజులు ముగింపుకు వస్తున్నాయి.